హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహితలో సృష్టిఖండం చదువుకుంటున్నామండి. నారద మహర్షి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా భూలోకంలో ఉన్న అన్ని శైవ క్షేత్రాలను తిరుగుతూ ఉన్నారండి. నారదుడు కాశీనగరంలో అన్ని స్థలాలను సందర్శించి గంగా తీర స్నానఘట్టాలలో తీర్థస్నానం చేసి విశ్వేశ్వరుని సందర్శించి నోరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. బ్రహ్మను దర్శించి స్తుతించి శివతత్వాన్ని గూర్చి ఇలా అడిగాడు. హే తండ్రి, నీవు సృష్టుడవు. నేను గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను విన్నాను. ఇప్పుడు శివగాథలను శివతత్వాన్ని గూర్చి చెప్పండి. సృష్టి స్థితి ప్రళయకాలముల యందు ఆయన లీలా విలాసం ఎలా ఉంటుంది? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆయన ఏ ఫలాలనిస్తాడు? త్రిమూర్తుల పుట్టుకను, ఉమ యొక్క ఆవిర్భావాన్ని, వివాహగాథను, గార్హస్య జీవితాన్ని, ఇతర గాథలను చెప్పండి. నారదుని మాటలు విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగాడు. కుమారా, నీవు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు. విను. ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో అంటే సృష్టికి ముందు అంతా అంధకార బంధురంగా ఉండేది. సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సప్తర్షి మండలాలు ఏవీ లేవు. పంచభూతములు లేవు. దిక్కులు లేవు. కాలం లేదు. వేదములో తద్బ్రహ్మ అనే వాక్యంచే ప్రతిపాదింపబడిన తత్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయాకారంలో సర్వదా దర్శిస్తారు. అది మూర్తము కాదు, అమూర్తము కాదు, వాక్కుకు అందే విషయమూ కాదు, మనస్సుకు అందేది కాదు. దానికి నామరూపాదులు లేవు. దానికే వర్ణం లేదు, అంటే రంగు బ్రాహ్మణ భేదాలు లాంటివి. స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అది దృష్టం కాదు, అదృష్టము కాదు. అది సత్యము, జ్ఞానము, అనంతమును, పరమానందగణము, పరంజ్యోతి స్వరూపము అయిన దానిని గూర్చి శృతి అస్తి అంటే ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతోంది. కుమార, నారద, వేదమే చెప్పలేని దానిని మనమెలా చెప్పగలం? అది పొడుగు కాదు, పొట్టి కాదు. అది పెరగదు, తరగదు. దానికి చావు పుట్టకలు లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారం లేదు. అది ఏ పరిణామం చెందదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. అది లేనిది ఉన్నది కూడాను. అది దూరం కాదు, దగ్గర కాదు. అది మాయాతీతమైనది. దానికి ఆద్యంతాలు లేవు. దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు. ఈ విధంగా పరబ్రహ్మము గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి. అది చైతన్యఘనం. కుమార, అట్టి పరమాత్మకు ద్వైతంతో కోరిక కలిగింది. నిరాకారుడైన ఆ పరమాత్మ తన లీలచే సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరము అయిన స్వీయమూర్తిని కల్పించాడు. లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు, ప్రవాహ రూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము. ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక పరాశక్తి సమష్టి బుద్ధి తత్వానికి జనని, ప్రకృతి వర్జిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవ జనని, నిత్య, ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఆమెయే సర్వరూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఆమె సర్వారాధ్య. సర్వ సంస్కృతులకు మూలం ఆమెయే. అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకము అయిన ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి. కుమార, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ప్రసన్న వదన. ఆమె ముఖం అనంతకోటి పూర్ణిమ చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన పద్మాల శోభను ధిక్కరించే ఆమె నేత్రాలు కరుణారస తరంగితమైన దృక్కుల భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రధారి. 3 కన్నులు, 5 భుజాలు, 10 చేతులు కలవాడు. త్రిశూలధారి. ఆయన భస్మోద్దోళిత దూసరాంగుడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనే క్షేత్రాన్ని నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడు విడవరు. అందువల్లనే దానికి అవిముక్తము అని పేరు. భక్తులకు ఆనందాన్నిస్తుంది గనక ఆనందమయి అని పేరు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానందభరితులై రమిస్తుండగా మరి ఒక పురుషుణ్ణి సృష్టించి వాని యందు సృష్టి భారం నుంచి మనమిద్దరము సుఖింతముగాక
అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ భాగమందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరమైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణుడు, ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీల ద్యుతి సన్నిభుడు, పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధారి. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి, స్వామి, నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడిలా అన్నాడు. కుమార, సర్వవ్యాపకుడవైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందుతుంది. భక్తులకు ఆనందాన్ని ఇస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి, నీకు కర్తవ్య బోధపడుతుంది. అనంతరం శివుడు నిశ్వాస చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు 12 దివ్య సంవత్సరములు కఠోర తపస్సు చేసిన శివ సాక్షాత్కారం కలగలేదు. కర్తవ్యం తెలియలేదు. విష్ణువు సంశయాసంపన్నుడై ఆదరంతో శివుణ్ణే స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తూ ఉండగా శివుని నుంచి సంశయ నివారణార్థం మరల తపశ్చర్యకు పూనుకోవలసింది అని అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధన అనుసరించి విష్ణువు పరబ్రహ్మను సంధానంతో ఘోర తపస్సాచరించాడు. అనేక వేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని, విస్మయాన్ని పొందాడు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయా ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారులు బయటికి వచ్చాయి. సర్వము జలమయమైంది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలాలపైన యోగనిద్రను పొందాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తప్ప తక్కిన ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్యపురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమయ్యాయి. పురుషుని నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారం, దాని నుండి పంచతన్మాత్రలు, దాని నుండి పంచస్థూలభూతాలు, దాని నుండి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు పుట్టాయి. నారద, విను. ఆ పుణ్యపురుషుడు తప్ప ప్రకృతి నుంచి పుట్టిన తత్వాలన్నీ జడములే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివుని ఇచ్చచే తన ఆంతర్యంలో ఉంచుకొని పరబ్రహ్మస్వరూపమైన జలములపైనే యోగనిద్రా పరవశుడై నిద్రించాడు. ఇంతటితో ఇవాళ ఆపేద్దామండి. రేపు కంటిన్యూ చేద్దాం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇవాల్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో పొడుపు కదా, 3 కాళ్ళతో ముందుకు వస్తుంది కానీ వెనక్కు మాత్రం రాలేదు. ఏమిటో చెప్పండి. ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్ బాక్స్లో రాసేయండి, లేదంటే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్గా ఆన్సర్ చిన్న సూది.